నిన్న ధర్మవరంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై బీజేపీ నేతలు స్పందించారు. కేతిరెడ్డి డ్రైవర్ బీజేపీ కార్యకర్తలను అసభ్యంగా దూషించడం వల్లే కారుకు అడ్డంగా ఉన్నామని అన్నారు. కేతిరెడ్డి సూచనల మేరకు ఆయన డ్రైవర్ తమని చంపాలని చూస్తారని ఆరోపించారు బీజేపీ నేతలు. నిన్న కారు ఘటనలో బ్యానెట్ పై నుంచి పడ్డ బీజేపీ కార్యకర్త దగ్గర నుంచి మా ప్రతినిధి యోగానంద మరిన్ని వివరాలు అందిస్తారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఉద్రిక్త వాతావరణం కారణాలు ఏంటి? అసలు నిన్న బ్యానెట్ కారు కేతిరెడ్డి డ్రైవర్ బ్యానెట్ మీదకు నుంచి పొడిచిన వ్యక్తి ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నాడు. అసలు ఆయన ఏమనుకున్నాడు? నిన్న ఆయన కారులో గాయాలు కూడా అయిన కారు నిన్న బ్యానెట్ మీద నుంచి పడినప్పుడు ఆయన చూసిన కొద్దిలో ఆయన ప్రాణం కూడా పోయేది. డివైడర్ మీద పడేవాడు. కాస్తలో ప్రాణాపాయం తప్పి కొద్దిపాటి గాయాలు కూడా ఆయన ప్రస్తుతం ఆయన పూర్తిసారి నడవలేకపోతున్నాడు. కూర్చొని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఏం జరిగింది? ఎందుకు కారు బ్యానెట్ మీద రావాల్సి వచ్చింది? కేజ్రెడ్డి డ్రైవర్ ఏమన్నాడు? దీని వెనక కేజ్రెడ్డి ఉన్నాడు లేదా డ్రైవర్ మాత్రమే ఉన్నాడు? అసలు మాటలో కడుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రతాప్, నిన్న ఏం జరిగింది? నిన్న నువ్వు కారు బ్యానెట్ మీద నుంచి కింద పడ్డావు. అప్పుడు ఏం జరిగింది? కేజ్రెడ్డి డ్రైవర్ మిమ్మల్ని రెచ్చగొట్టాడు, మీరు అతను రెచ్చగొట్టారా? మేము భోజనం చేసి కిందికి వచ్చా అంటే మా కార్లు యూటర్న్ తీసుకోవాలని అక్కడ కేజ్రెడ్డి డ్రైవర్ని పోయి కారు కొంచెం ముందుకు వెళ్ళండి, మేము యూటర్న్ తీసుకుంటామని చెప్పినాం. చేయడం వల్ల వాడు అదే పనిగా అడ్డం పెట్టి అసభ్య పదాలతో మమ్మల్ని తిట్టినాడు. అందుకని మేము వాడిని తిట్టింటే వాడు అదే పనిగా నన్ను చంపాలని వాళ్ళు సైకిల్ చేస్తే అదే పనిగా నన్ను చంపాలని కారు నా మీద నుంచి పోనిచ్చినారు. అది జరిగింది అక్కడ. అంత ఫాస్ట్గా కార్ నీ మీద చూస్తే కాసేపు ప్రాణం పోయింది అంత అనుకున్నారు. అంటే అంత ఎందుకు వచ్చింది? డ్రైవర్ రామన్జీ ఎందుకు మీ మీద అంత కక్షిందా? మీ ఇంతకుముందు ఏమన్నా? ఇంతకుముందు అతనికి నాకు పరిచయం ఏం లేదు. అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి వాడు అదే పనిగా ప్రతిసారి 2-3 సార్లు అసభ్య పదాలు, అసలు టీవీలో చెప్పాల్సిన పదాలు కాదు అవి, 2-3 సార్లు రిపీట్ చేయడం వల్ల మేము అన్నాం ఎందుకు. అవును, అక్కడ ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. బండి కొంచెం ముందు పోతే మేము వెళ్ళిపోతాం. అక్కడే గొడవ జరిగేది కాదు, ఏమీ జరిగేది కాదు. అదే పనిగా కారు అడ్డం పెట్టి వాడు ఇష్టానుసారం మాట్లాడడం వల్ల మేము అన్నాం నిన్ను కారేగా దీమండి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని. దానికి వేరే వాళ్ళు చెప్పినారు, పక్క నుంచి చెప్పడం వల్ల వాళ్ళు అదే పనిగా నన్ను చంపాలనే ఉద్దేశంతోనే కారు నా మీద నుంచి పోనిచ్చినారు. మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకులు రోల రాజారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన కూడా ప్రత్యేక సాక్షి అక్కడే ఉన్నాడు. సో ఆయన మాటలో కనుక్కునే ప్రయత్నించింది ఏం జరిగింది అనేది కూడా. మీ మీదే ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. మీరే కావాలని కుట్ర చేసి కేతిరెడ్డిని హతమార్చాలని కూడా ప్లాన్ వేశారంటూ కూడా ఆయన మీతో ఆరోపించాడు. ఏం చెప్తారు దీనికి? కేతిరెడ్డిని కుట్ర చేసే అవసరం మాకేం లేదు. కేతిరెడ్డి ఇంకోరి మీద కుట్ర చేయకోకుంటే జనాలు సంతోషంగా ఉంటారు. కేతిరెడ్డి నా మీద ఎందుకు టార్గెట్ చేస్తుంటే కేతిరెడ్డి ఇంతకుముందు చేసిండే ప్రతి పిన్ను మనకు తెలుసు. ఇంతకుముందు నేను గత 2 ఏళ్ల క్రితం వైసీపీలో ఉండండి. వాడు చేసే అరాచకాలన్నీ తెలుసు. వాళ్ళు చేసే అరాచకాలు మాకు నచ్చవు. మేము దాన్ని ఖండించినందుకు వాడు మమ్మల్ని పక్కన పెడతా వచ్చాడు. నాకేమి యావైనా పార్టీ మాకు ఏదైనా అంటే సిద్ధాంతాలు బాగుండాలా. మాకు బీజేపీ సిద్ధాంతాలు, కూటమి సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి మేము పార్టీకి వచ్చినాం. మేము పార్టీకి రావడం వల్ల వాడు మా వల్ల ఓడిపోయినాడు. కూటమిలో బలంగా ఉన్నాము, అందరము కలిసి పనిచేస్తున్నాము. ఇక్కడ అందరూ వీళ్ళే బలంగా పనిచేస్తుంటారు కూటమి తరపున. హరీష్ అన్న కానీ వాళ్ళ టీం కానీ మేము కానీ కలిసి తిరుగుతున్నాం. వీళ్ళెవరూ లేకోకుంటే మాకు అడ్డం ఉండకూడదు అనేది వానికి ఒక ఇది. వాడు నేను ఎట్లా ఓడిపోయినాను వాడందరికీ లెక్కలు తెలుస్తున్నట్టు ఏం లెక్కలు తెలిసేది? వాడు 2 ఏళ్ల క్రితమే నేను పక్కన ఉన్నప్పుడు పవర్లో ఉన్నప్పుడు లెక్క తెలుసు. ఇప్పుడు ఏం లెక్క తెలుస్తుంది? లెక్క తెలుస్తారంటే అందరూ లెక్కలు తెస్తాం. మరొక బీజేపీ నాయకుడు ప్రస్తుతం అంతా ఉన్నాడు. నిన్న సంఘటన స్థలంలోకి ఈయన కూడా కీలకంగా అక్కడ గొడవ సద్దుమణికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారంటూ కూడా వాళ్ళు వస్తున్నాయి. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు కూడా నిన్న గొడవలో కీలకంగా ఉన్నారు. ఆ గొడవ చూడగానే కారణాలు చూస్తే ఏమని అనుకుంటున్నారు మీ వర్షన్ నుంచి? ఎందుకంటే కేజ్రెడ్డి ఒక వర్షన్ చెప్తున్నారు, కావాలని మా పైన కుట్ర చేసి అన్ని వేల మందిని ఒకేసారి పోగు చేయడం, దాని వెనక ఏదో ప్లాన్ ఉంది అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కేతిరెడ్డి లాంటి చిల్లరగాన్ని, వాళ్ళలాంటి రౌడీని మేము ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే ఎగ్జాక్ట్గా హోటల్ కాడ భోజనం చేసి నేను ధర్మవరంకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కారు డ్రైవ్ చేస్తున్న సందర్భంలో కేతిరెడ్డి అక్కడి నుంచి వెళ్తూ ఏళ్ళు ఈ రకంగా చూపించడం జరిగింది. అయినప్పటికీ మేము ఎందుకులే వాడు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్దామనే ఉద్దేశంతో ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత బయలుదేరిన తర్వాత సబ్ జైలుకి వెళ్ళేటప్పుడు టర్నింగ్ దగ్గర అతని కారుకు సంబంధించిన రామాంజీ అనేటువంటి డ్రైవరు విచ్చలివడిగా అసభ్యకరంగా మా కార్యకర్తలను దూషించిన సందర్భంలో కారు దిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే వ్యక్తి రాయి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ నేను కారు దిగకుండా దాదాపుగా 40 నిమిషాలు కారులోనే కూర్చున్నా సహనంతో. చూస్తున్నాం దాదాపుగా అయితే చర్చలకు రాకపోవడంగా
అనవసరంగా రెచ్చగొట్టి డ్రైవర్ని రెచ్చగొట్టి రామజన్ రెచ్చగొట్టి మా కార్యకర్త ప్రాణం మీదకి తెచ్చేందుకే మేము ఈ విధంగా అది కూడా బాధితులంతా కలిసి మేము మా కార్యకర్త ఒక మెసేజ్ కూడా పెట్టకుండానే వేలాది మంది కేతిరెడ్డి బాధితులంతా కలిసి కేతిరెడ్డిని చూడాలనే వచ్చింది తప్ప దాడి చేసేది కాదు అంటూ కూడా బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా చర్యకు ప్రచర్య ఉంటే చర్చకు రా అంటూ కూడా వాళ్ళు సవాల్ విస్తున్న పరిస్థితి అనుకుంది. ధర్మవరంలో ఏ స్ట్రీట్కైనా సరే చర్చకు వస్తే, ఏ పాండురంగ స్వామి టెంపుల్కైనా సరే, చరగే స్వామి టెంపుల్కైనా చర్చకు వస్తే రెడీగా ఉన్నామంటూ కూడా సత్యకుమార్ దగ్గర పని లేవాల్సిన పని లేదు, మేమే లోకల్ నాయకులు చూసుకుంటామంటూ కూడా సవాల్ విస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ బిగ్ టీవీ ధర్మవరం నుంచి.